కేంద్ర బడ్జెట్ 48,20,512 కోట్లు. మధ్యంతర బడ్జెట్తో కలిపి వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్. పేదలు, రైతులు, మహిళలు, యువత అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి. బడ్జెట్లో కనిపించని తెలంగాణ పదం. 3 సార్లు ప్రధానిని కలిసిన రేవంత్. బడేబాయ్ అని పిలిచినా నో యూజ్. కాగితాలకే పరిమితమైన రాష్ట్ర రిక్వెస్టులు. విభజన చట్టంలోని హామీలు ఏపీకే పరిమితం. కేంద్ర బడ్జెట్పై ధ్వజమెత్తిన విపక్షాలు. ఇది కుర్చీ బచావో బడ్జెట్ అన్న రాహుల్ గాంధీ. ఇది రాజకీయ పక్షపాతంతో కూడిన బడ్జెట్ అన్న మమతా బెనర్జీ. ఇది క్విడ్ ప్రోకో బడ్జెట్. ఆంధ్ర, బీహార్ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించారన్న సీఎం రేవంత్ రెడ్డి. కొత్త పన్ను విధానంలోనే ఊరట. 17,500కు తగ్గనున్న భారం. స్లాబ్లలో మార్పు. పాత పన్ను విధానం యథాతథం. నీట్ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదు. పరీక్ష రద్దు వినతులపై తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. ప్రశ్నాపత్రం లీకేజీ వాస్తవమైనా అది విస్తృత స్థాయిలో జరగలేదు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు. 31 వరకు బడ్జెట్ సెషన్. నేడు రుణమాఫీపై స్వల్పకాలిక చర్చ. తొలి రోజు లాస్యానందితకు సంతాపం. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న బట్టి విక్రమార్క. సెషన్ పొడిగించాలని బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్. ఏకకాలంలో రుణమాఫీ పెద్ద మోసం. అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలి. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కవితను ఇరికించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్. స్మిత వ్యాఖ్యలతో దివ్యాంగులు హట్ అయ్యారు. ఆమె అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్న మంత్రి సీతక్క. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. వెంటనే క్షమాపణ చెప్పాలన్న రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్. 30 లక్షల ప్రమాద బీమా సింగరేణి కాంట్రాక్ట్ సిబ్బందికి వర్తింపు. సింగరేణి సీఎండీ ఎన్ బలరాం. సెమీస్కు భారత్. మహిళల ఆసియా కప్లో టీమిండియా జోరు. హ్యాట్రిక్ విజయంతో నాకౌట్ బెర్త్ ఖరారు. చివరి గ్రూప్ మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన షఫాలి.